వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. గతం కంటే 6000 మెట్రిక్ టన్నుల అధికంగా యూరియా రైతులకు సరఫరా చేశాం. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. రామగుండంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. గోదావరికని పట్టణంలో ఘనంగా బొందెలు కులస్తులు తీజ్ మాతా ఉత్సవాలు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు. 32 గేట్లు నీటిని కిందకు వదులుతున్న అధికారులు. గోదావరికని చేరిన యాదవ యుద్ధ వీరులకు కలశం యాత్ర. గోదావరి కనిలో ఘనంగా 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు. గత సంవత్సరం కంటే 6000 మెట్రిక్ టన్నులు అధికంగా నేటికి రైతులకు యూరియా సరఫరా చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా లభ్యత, టామ్కామ్, ATC, ITC సీట్ల లభ్యత, టాస్క్ NSC వివరాలు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ వంటి పలు అంశాలపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వానాకాలం సీజన్లో గత సంవత్సరం కంటే నేటికి 6000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అధికంగా సరఫరా చేశామని అన్నారు. మన జిల్లాలో వానాకాలం సీజన్ పంటకు 28,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 19,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేశామని, ప్రస్తుతం మన వద్ద 2,500 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉందని, రేపటి వరకు 300 మెట్రిక్ టన్నులు, ఆగస్టు 24న మరో 100 మెట్రిక్ టన్నులు RFCL నుంచి వస్తాయని అన్నారు. రాబోయే రోజులకు జిల్లాకు యూరియా రేక్ పేమెంట్ ద్వారా కూడా స్టాక్ వస్తుందని, అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తుగా స్టాక్ కొనుగోలు చేసి పెట్టుకోకుండా ప్రస్తుతం అవసరం మేరకు మాత్రమే రైతులు యూరియా కొనుగోలు చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గత 10 రోజులుగా RFCL నుంచి 1500 మెట్రిక్ టన్నులు రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేకంగా తెచ్చుకున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో 6400కు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, ఇప్పటి వరకు 3926 లబ్ధిదారులు ఇండ్లకు ముగ్గు పోసుకున్నారని, 1466 వరకు బేస్మెంట్ వరకు నిర్మాణాలు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఆధార్ నెంబర్ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయని, ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని, ఇప్పటి వరకు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలో 19,52,00,000 జమ అయ్యాయని అన్నారు. జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన 12,165 మంది కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేశామని, మరో 30,000 సభ్యులు కొత్తగా రేషన్ పరిధిలోని చేర్చడం జరిగిందని తెలిపారు. యువతకు ఉపాధి కల్పన కోసం జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. అగ్నివీర్ క్రింద సైన్యంలో ఎంపిక అయ్యేందుకు ఆసక్తి గల 200 అభ్యర్థులకు సింగరేణి NTPC సహకారంతో ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. టామ్కామ్ కింద విదేశాలలో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల కోసం ఆసక్తి గల యువకులు ముందుకు వస్తే జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. విదేశాలలో ఉన్న ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 26న కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని, దీనిని జిల్లాలోని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఫస్ట్ మీరు చూస్తూనే ఉన్నారు యూరియా షార్టేజ్ అని. సో ఫర్ సెవరల్ రీజన్స్, వేరియస్ రీజన్స్ వల్ల ఈ యూరియా షార్టేజ్ అని ఉంది. ఐ థింక్ మీరు కూడా న్యూస్లో పేపర్లో కూడా చదువుతూ ఉన్నారు. మీ ద్వారా కూడా పబ్లిక్ తెలుస్తుంది ఏంటంటే, ఒకటి వాటి ఇంటర్నేషనల్ జియో పొలిటిక్స్ వల్ల కానీ, లేకపోతే రెడ్ సీలో జరుగుతున్న ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే జర్మనీ ఇష్యూస్ కానీ, రష్యా ఇంపోర్ట్స్ కానీ, తర్వాత చైనా ఇంపోర్ట్స్ కానీ, ఒమన్ నుంచి రావాల్సింది కానీ, ఆ రెడ్ సీ ఇష్యూస్ వల్ల కొంత షార్టేజ్ అవుతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలొకేషన్ లేదు. సో అది గవర్నమెంట్ లెవెల్లో దే ఆర్ డీలింగ్ అనమాట. సో ఓవరాల్గా దట్ ఈస్ థింగ్ అన్నట్టు. అండ్ దట్ మన డిస్టిక్కి వచ్చేటప్పటికి మనం ఏమనుకున్నామంటే, ఇది మనకున్న ఎకరేజ్ని బట్టి ఈసారి 2.2 lakhs దాకా ప్యాడీ వచ్చింది. తర్వాత ఒక 50,000 స్టాండర్డ్గా మనకి కాటన్ వస్తుంది. 2.6, 2.7 దాకా స్టాండర్డ్గా ప్రతి సంవత్సరం వస్తుంది అనమాట. ఈసారి ఇంకొక నోటీస్ చేయడం ఏంటంటే, అట్లీస్ట్ ఒక 35,000 to 40,000 అంటున్నారు, బట్ 35 to 40 దాకా మనకి ఈసారి సన్నాలు ఎక్కువ వేశారనమాట. సో యూరియా కన్జంప్షన్ కూడా పెరిగిపోయింది అన్నట్టు. సన్నాలంటే
అవసరం లేదు ఉండదు, అవసరం ఉంది లేదు దట్స్ డిఫరెంట్, బట్ సన్నాలు వేసిన వాళ్ళు ఎక్స్ట్రా బ్యాగ్ కోసం ట్రై చేస్తున్నారు అది నోటీస్ చేయడం జరిగింది. అదొకటి. ఇనీషియల్ స్టార్టింగ్లో మనకి కొంత ఎక్కువ వర్షాలు పడ్డాయి, స్టార్టింగ్లో మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది. సో ఆ స్టార్టింగ్ కొంత సీజన్ కొంత 15 days ముందుకు వెళ్ళింది అనేది, తర్వాత డ్రై స్పెల్ తర్వాత మొన్న వర్షాలు పడి ఇప్పుడు మొత్తం ఒకేసారి అవసరం రిక్వైర్మెంట్ మొత్తం ఒకేసారి వచ్చింది. అదొకటి కూడా మేము నోటీస్ చేయడం జరిగిందనమాట. సో ఈ మొత్తం చూసుకుంటే మన డిస్టిక్కి మా యాంటిసిపేషన్ ఏంటంటే ఒక 28,000 మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుంది మనకున్న ఎకరేజ్ ప్రకారం, లేకపోతే లాస్ట్ 4-5 సీజన్లు 4-5 years ప్రకారం ఒక 28,000 మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుందని మా అండర్స్టాండింగ్ అనమాట. సో దాని ప్రకారం మేము ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు దాకా ప్రస్తుత సేల్స్ చూసినట్టయితే అరౌండ్ 18,480 మెట్రిక్ టన్స్ అయిందంటే ఆల్మోస్ట్ ఈ రోజు కలిపితే 19,000 మెట్రిక్ టన్స్ దాకా ఈ రోజు వరకు సేల్ అయి ఉంటుంది. అంటే మనం అనుకున్న దాని 28,000 ఈ సీజన్ మొత్తానికి 28,000 ఉంటాయి. ఇప్పుడు దాకా ఈ రోజుతో కంపేర్ చేస్తే ఈరోజు ఒక 500 అయ్యి ఉంటాయి. మొత్తం 19,000 మెట్రిక్ టన్స్ దాకా రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాను. అదొకటి అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఒక 2,900 అంటే 2,500 ఈరోజు సేల్స్ తీసేస్తే 2,500 మెట్రిక్ టన్స్ నా దగ్గర పెద్దపల్లిలో అవైలబుల్ ఉందన్నమాట. సో పెద్దపల్లిలో మనం ఎట్లా సేల్ చేస్తున్నామంటే మనకి మేజర్గా ఒకటి రిటైల్ డీలర్స్ ఒకటి ఉంటుంది, తర్వాత మన ప్యాక్స్ నుంచి మార్కెట్ DCMS నుంచి అట్లా సేల్ చేస్తూ ఉన్నట్టు. సో ఒకటి మీరు చూసినట్టయితే మన గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కానీ ఆల్ దోస్ థింగ్స్ ప్యాక్స్లో ఉంటాయి కాబట్టి ప్యాక్స్లో మార్కెట్ రేట్ అరౌండ్ 267 అంత ఉంటుంది అనమాట. సో అదే ప్రైవేట్ డీలర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ 305 రూపీస్ మొత్తం, అంటే వాళ్ళ హమాలీ చార్జ్ కానీ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి 305, 310 దాకా ఉంటుంది అన్నమాట. సో అందుకనే పబ్లిక్ కూడా ఇన్ జనరల్ ప్యాక్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. అండ్ ఆ లోడ్ కూడా మీకు కనిపిస్తూనే ఉందన్నమాట మన సేల్స్లో, ప్యాక్ సేల్స్లో. మన జ్ఞాపకాలను ఫోటోగ్రఫీలో బంధించి మధురా స్మృతులను మిగిలించేది ఫోటోగ్రఫీ అని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోపాల్ రెడ్డి రామగుండం ఎస్ఐ సంధ్య అన్నారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సిఐ అంతర్గం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అడ్వకేట్ గోపాల్ రెడ్డి రామగుండం ఎస్ఐ సంధ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ సుధా మల్లు రవి వారి సతీమణి మమతలను శాల్వాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అలాగే పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు ఘనంగా సన్మానించారు. అనంతరం అతిథులు అడ్వకేట్ ఎస్ఐలను సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి మనిషి వివిధ రంగాల్లో కనబరుస్తున్న ప్రతిభను ప్రపంచానికి చూపించేదే ఫోటోగ్రఫీ అని, ప్రతి ఒక్కరూ తమ మధుర జ్ఞాపకాలను ఫోటో వీడియోగ్రఫీ ద్వారానే చూసుకునే వీలుంటుందని అన్నారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీ సభ్యులందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఫోటోగ్రఫీ అనేది చూస్తే ఏదో పనిలేని పనిలాగా ఆలోచిస్తారు, ఏదో వేరే ఏ ప్రత్యామ్నాయం లేక కనుక మా వకీలలాగా మీ ఫోటోగ్రాఫర్లు కూడా ఏం పనిలేకి వచ్చింది అనుకుంటారు. కానీ వాస్తవంగా దాంట్లో ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. మీ కృషి వెనుక ఒక పొలిటికల్ మ్యాన్ కానీ ఒక ఎవరు కానీ సక్సెస్ వెనుక మీ యొక్క ఫోటోదే ఉంటుంది. వాళ్ళు చేసేది ఇంతంత పని కావచ్చు, మీరు తీసే ఫోటో వల్లనే వాళ్ళకి అంత పబ్లిసిటీ కానీ అంత క్రెడిట్ కానీ వస్తుంది. ఒక 100 మాటలతోని కానీ 100 వీడియోలతో ఒక ఫోటోతోని వాళ్ళంత పబ్లిసిటీ ఉంటుంది, దానికి అంత వాల్యూ ఉంటుంది. 100 మాటలు చెప్పే బదులు ఒక ఫోటో చూస్తే దాని మీనింగ్ అంతకంటే ఎక్కువ ఉంటుంది. ప్రతి పర్సన్కు ఐడెంటిటీ కూడా ఒక ఫోటో ద్వారా వస్తుంది. సో నాకు తెలిసైతే పాపం మీ అందరికి కూడా ఇయర్లో 12 నెలలు పని ఉండదు అనుకుంటా, 3-4 నెలలు ఫంక్షన్ ఇది పెళ్ళిళ్ళు సీజన్లో ఉంటుంది కావచ్చు. మిగతా టైంలో కూడా మీకు గవర్నమెంట్ ద్వారా అందరికి ఇచ్చినట్టు స్కీముల ద్వారా రిప్రజెంట్ చేయాలని మీరందరూ కూడా కలిసి దానికి అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలని, దాన్ని ఒక కళగానే గుర్తించి ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ దానికి ఫోటోగ్రఫీ ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మీరు కొంచెం ఫోటోగ్రఫీ గురించి చెప్తారేమో అని అనుకున్నాను. ఈరోజు ఉన్న మధుర జ్ఞాపకాలని రేపటి మధుర స్మృతులుగా తీర్చిదిద్దేది మీరే. మీ ఫోటోగ్రఫీనే మనకు మధుర స్మృతుల్ని
మన చిరకాలంగా గుర్తుంచేటట్టు చేస్తుంది మీ ఫోటోగ్రఫీ అనేది. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క అందమైన విజువల్ని కూడా మీరు చాలా ఇంకా అందంగా ఉన్నదాన్ని ఇంకా మరింత అందంగా ఫోటోగ్రఫీ రూపంలో మీరు ఇస్తూ ఉంటారు. దానికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దపల్లి నవీన్, ఉపాధ్యక్షులు సుందిల్ల రాకేష్, ప్రధాన కార్యదర్శి కావలి నరేష్, కోశాధికారి బుర్ర వినయ్ సాగర్, జాయింట్ సెక్రటరీ దుబ్బెట రవి, ఆర్గనైజర్ సెక్రటరీ మామిడి సాయి చరణ్, ఆర్గనైజర్స్ కందుకుల కుమార్, జూలపల్లి శ్రీకాంత్, అసోసియేషన్ సలహాదారుడు బండారి ప్రవీణ్ కుమార్, మల్ల రవి, హర్షణపల్లి రాజు, కంది నాగరాజు మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ కడెం శంకర్, రామస్వామి, గొల్లపల్లి రామలింగం, మారిశెట్టి సంతోష్ కుమార్, రామస్వామి, ఆరుముల్ల కనకపాల్, ఆవుల విజయపాల్, శ్రీనివాస్, గ్రీన్ కుమార్, గుమ్ముల నవీన్ కుమార్, గోషిక్ షా, ఎండి బాబా, బొమ్మ మహేష్, బాదావత్ వేణునాయక్, మేహర్ రాజు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలో సోమవారం రాత్రి బొందిన కులస్తులు తీజ్ మాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గోదావరికని పోచమ్మ ఆలయం ఆవరణలో వెదురు బుట్టలో ఎర్రటి మట్టిలో అందులో నవధాన్యాలు పోసి మొలకెత్తిన మొక్కలను ఉంచి మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. బొందిన కులస్తులు రాఖీ పౌర్ణమి రోజున వెదురు బుట్టలో ఎర్రటి మట్టిలో అందులో నవధాన్యాలు వేసి 9 రోజులు నిష్టగా నీళ్లు చల్లుతూ పూజిస్తారు. మొక్కలు ఎంత ఎదిగితే మాత వారి కుటుంబానికి అంత చల్లంగా కాపాడుతుందని, పూజించిన అమ్మాయిలకు చక్కని వరుడు లభిస్తాడని నమ్మకం. మొక్కలను చివరి రోజున దేవాలయంలో భగవంతుడికి అర్పించి అనంతరం గోదావరిలో కలుపుతారు. కాగా తీజ్ మొక్కలతో పోచమ్మ దేవాలయం నుండి కోదండ రామాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఇచ్చి పాద నమస్కారాలు చేశారు. తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరికీ బొందిల కులస్తుల తీజ్మాత ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ పండుగను మేము ఆనందోత్సవాలతో ప్రతి సంవత్సరం మేము ఉత్సాహంగా జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ తీజ్మాత ఎప్పుడైతే మాకు పంట ఇది మొక్కలు చాలా బాగా వస్తుందో మా కుటుంబం కూడా ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తుంది, మాకు ఆచారం. అలాగే ఈ వెదురు బుట్టలలో నవధాన్యాలు చల్లి ఈ మొలకలు ఎంతైతే ఎగుతుందో అంత మా తల్లి నన్ను మేము చాలా చూస్తున్న కొన్ని నమ్మకం. అలాగే దీన్ని ప్రత్యేకంగా మా ఇంట్లో ఉన్న అమ్మాయిలు ప్రత్యేకంగా దీన్ని నిష్టగా చేస్తారు. 9 రోజులు నిష్టగా పూజ చేస్తూ నీళ్లు చల్లుతూ అలాగే నిష్టగా ఉపవాసం ఉండి నిష్టగా దీన్ని కొనసాగిస్తారు. ఇది మా ఆచారం ఏంటంటే గత పురాతకాలం నుంచి వస్తున్న ఆచారం. ఇది ఎప్పుడైతే ఇలా మొక్కలు చాలా ఎదుగుతాయో మా పాడి పంటలు, మా నవధాన్యాలు అన్నీ మా ఇంటి గోవులు కానివ్వండి, ఆస్తి కానీ ధనధాన్యాలు పుష్కలంగా ఉంటాయని మా ఆచారం. ప్రతి సంవత్సరం దీన్ని మన ఉత్సాహంగా మా ఈ పట్టణం ఉన్న బొందిల కులస్తులందరూ చివర చేరి దీన్ని నిష్టగా పూజిస్తూ గుడి దగ్గర పూజించి మళ్ళీ దీన్ని తీసుకుపోయి గంగలో వేసేసి ఆ మొక్కలతో అందరూ ఇచ్చి పాద నమస్కారం చేసుకుంటారు. దాని తర్వాత తీర్థ ప్రసాదం తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో బొందిలి కులస్తులు బైస జయసింగ్, లక్ష్మీబాయి, బైస ప్రతాప్ సింగ్, బైస లక్ష్మీ సింగ్, బైస శంకర్ సింగ్, లక్ష్మీబాయి, బట్టి కిషన్ సింగ్, జ్యోతిబాయి, గంగాబాయి, బైస భగవత్ సింగ్, బైస పవన్ సింగ్, శ్యామ్ సింగ్, బట్టి భరత్ సింగ్, ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
గోదావరికని, డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు స్థానికంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. పైన ఉన్న కడెం ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో అధికారులు 32 గేట్లను ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో కిందకు వస్తున్న నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా OC5లో రోడ్లు అన్ని మృతమయంగా మారటంతో ఉత్పత్తి నిలిచిపోయింది. డంపర్లు ఎక్కడికక్కడే నిలవడంతో బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ కూడా ఆగిపోవడంతో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి సుమారు 20,000 క్యూబిక్ మీటర్లు ఓబీ ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు సమాచారం. భారత్ యుద్ధంలో యాదవ సైనికులు ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన యాదవుల మట్టిని కలశంతో సైనికులు దేశయాత్రను చేపట్టారు. ఈ యాత్ర సోమవారం సాయంత్రం గోదావరికి చేరుకోగా గోదావరికని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు మాట్లాడుతూ 1962లో జరిగిన చైనా భారత్ యుద్ధంలో వేలాది మంది సైనికులు యాదవ యుద్ధ వీరులు చంపి ఆ యుద్ధంలోని వారు వీరత్వం పొందారని తెలిపారు. ఈ యుద్ధంలో చనిపోయిన యాదవులు మట్టిని కలశంలో తీసుకుని దేశయాత్ర చేపడుతున్నామని తెలిపారు. రామకుండం నగర యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి వారికి స్వాగతం పలికారు. గోదావరికనిలో అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియపరిచారు. ఆర్మీలో ప్రత్యేకంగా యాదవులు రెజిమెంట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా దేశంలో స్టార్ట్ అయ్యి అన్ని వివిధ రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి ఈరోజు మన రామగుండం నగరానికి వచ్చిన సందర్భంగా ఈ రెజంగ్ల యాత్ర చేపట్టినటువంటి యాదవ వీరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ ఏదైతే చైనా వారిలో అసూలు బాసినటువంటి యాదవ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఎప్పుడైతే చైనా వారు కానీ అంతకుముందు పాకిస్తాన్ వారు కానీ మనకు యాదవ రెజిమెంట్ ఉన్నప్పుడు అహీర్ రెజిమెంట్ ఉన్నప్పుడు మన యాదవ వీరులు వీరోచితంగా పోరాడి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని రక్షించారు. ఆ యొక్క యాదవ రెజిమెంట్ను గత ప్రభుత్వాలు తీసేసినాయి. ఇప్పుడు మన భారతదేశం యొక్క మిలిటరీలో మళ్ళీ యాదవ రెజిమెంట్ను పునరుద్ధరించాలని చేపట్టినటువంటి ఈ కలశయాత్ర విజయవంతం కావాలని, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ యాదవ రెజిమెంట్ను మళ్ళీ పునరుద్ధరించి మాకు అవకాశం కల్పించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పాతిపిల్లి రవి యాదవ్, మొండె లింగయ్య యాదవ్, బోయిన్ మల్లేష్ యాదవ్, కొమ్ము కుమార్, ఆర్కే రాజన్న, చుక్కల శ్రీనివాస్, అడ్లూరి రవికుమార్, శ్రీనివాస్, రేడియం శ్రీను తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు అసోసియేషన్ ఫోటో భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దల్లి ప్రకాష్ మాట్లాడుతూ ఒక ఫోటో 100 ప్రశ్నలకు సమాధానం, ఒక ఫోటో ఎన్నో మాట్లాడలేని అనుభూతిని అని కొనియాడారు. ఫోటోగ్రాఫర్లకు ఉన్న మీరంతా ధన్యులని కొనియాడారు. అలాగే ఈ నెల 24వ ఆదివారం ప్రపంచ ఫోటోగ్రఫీ డే ముగింపు వేడుకలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మరి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే గారి యొక్క వారు ఫ్రెంచ్ దేశానికి ఫోటోగ్రఫీ కెమెరాను అంకితం చేసిన
దినం సందర్భంగా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఈ సమాజంలో ఫోటోగ్రఫీకి ఒక వెలకట్టలేని మంచి అది ఉంది. ముఖ్యంగా ఈరోజు మన సృష్టిలో మానవులు కానీ ఎవరైనా ఉన్నా లేకున్నా కూడా ఈ ఫోటో అనేది అయితే చిరకాలం ఎప్పటికీ దానికి మరణం లేదు, ఎప్పటికి కూడా శాశ్వతంగా ఉంటుంది. అంత గొప్ప వృత్తి నిర్వహిస్తున్న మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు ఈ సమాజంలో. ఎందుకంటే శుభకార్యాలు కానివ్వండి, ఏదైనా ప్రమాదకర సంఘటనలు కానివ్వండి, మరి ఎన్నో ప్రమాదకర సంఘటనలు దేశ శ్రేయస్సు కొరకు కూడా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ గాయపడి కొందరు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రాణాలకు తెగించి కూడా ఈ యొక్క జర్నలిస్టులుగా కానివ్వండి, వివిధ రూపాలలో రాత్రనక పగలనక, వర్షం అనక ఎండనక అన్ని సందర్భాలలో కూడా ఫోటోగ్రాఫర్స్ ఒక కెమెరాతో పాటు వారి యొక్క సెట్ను పెట్టుకొని మరి ఈ యొక్క ప్రజలకు వెలకట్టలేని సేవలు అందిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్, ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్, కోశాధికారి బండారి ప్రసాద్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు శ్యామ్ సుందర్, సంగం సురేందర్, మహిళా ఫోటోగ్రాఫర్లు రెడ్డి రోజా, రాణి, ఊట్ల లావణ్య, శ్రీనివాస్, ఆర్ఎల్ శ్రీధర్ గౌడ్, కోడి రామకృష్ణ, నాస్పూరి రమేష్, తిరుపతి కుమారస్వామి, వేముల రమేష్, గడ్డం కుమారస్వామి, దాశి రమేష్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, రఘు, రౌత్ రమేష్, నల్లి రాంబాబు, సౌత్కారి చంద్రకాంత్, గూడూరు పవన్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పోచమ్మ మైదానంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి చౌరస్తా వరకు అక్రమ నిర్మాణాలను కూల్చుతున్నారు. పోచమ్మ మైదానంలో 39 గుంటలు తమది ఉందని సంబంధిత బిల్డింగ్ యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో సోమవారం హైకోర్టు ఆదేశాల మేరకు పెద్దపల్లి సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించిన ఏడీఈ శ్రీనివాస్ సమక్షంలో 693 సర్వే నెంబర్పై సర్వే చేపట్టారు. అధికారులు చేపట్టిన సర్వేలో ఆ భూమి సింగరేణికి సంబంధించిన భూమి అని తేలడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి భారీ మొత్తంలో పోలీసులను సింగరేణి ఎస్ఎన్పిసి సిబ్బంది సెక్యూరిటీని కల్పించగా 5 ప్రొక్లైన్లతో షాపింగ్లను కూల్చివేత పనులను చేపట్టారు. షాపింగ్ యజమానులు చూస్తుండగానే షాపులను కూల్చడంతో ఆ బిల్డింగ్లలో కిరాయికి ఉన్న షాపులకు సంబంధించిన ఫర్నిచర్ సామానులు కొంత దెబ్బతిన్నాయి. షాపుల యజమానులు అక్కడ ఉన్న అధికారులను, పోలీసులు అధికారులను వేడుకోవడంతో కొంత కనికరించిన అధికారులు, పోలీసు సిబ్బంది వారి సామాన్లను బయటకు తీసుకెళ్లడానికి కొంత సమయాన్ని ఇచ్చారు. కానీ అప్పటికి కొంత ఫర్నిచర్ షాపుల్లోని సామాగ్రి పడిపోవడంతో నష్టం వాటిల్లిందని ఈ కూల్చివేత పనులు ఆపరేషన్ ఈ రోజు రాత్రి లోపల పూర్తి చేసి మున్సిపల్ కాంప్లెక్స్ నుండి మెన్స్ క్లబ్ వరకు పూర్తి స్థాయిలో నేలమట్టం కానున్నట్లు సమాచారం. అందుకోసం మంచిర్యాల నుండి ప్రత్యేకంగా పెద్ద కటర్ మిషన్లు తెప్పిస్తున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గతం కంటే 6,000 మెట్రిక్ టన్నుల అధికంగా యూరియా రైతులకు సరఫరా చేశాం. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. రామగుండంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. గోదావరికని పట్టణంలో ఘనంగా బొందెలు కులస్తులు తీజ్ మాత ఉత్సవాలు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు 32 గేట్లు నీటిని కిందకు వదులుతున్న అధికారులు. గోదావరికని చేరిన యాదవ యుద్ధ వీరులకు కలశం యాత్ర. గోదావరి కనిలో ఘనంగా 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.